హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా కిచెన్. ఈరోజు టమాటా చట్నీ వేస్తున్నా. కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ జాలి గిన్నెలో కడిగి పెట్టుకున్న టమాటాలన్నీ మనం ఈ పదనంతా పోయేదాకా, వాటర్ అంతా ఇంకేదాకా కాటన్ క్లాత్లో ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఇట్లా ఆరిన తర్వాత మళ్ళీ మనం చట్నీకి రెడీ చేసుకుందాం. నేను 4 కేజీల టమాటా వేసుకున్నాను. టమాటా చట్నీకి మనం కేజీ అయినా పెట్టుకోవచ్చు, 1 కేజీ 2 కేజీ మీ ఇష్టం, అది కొలత. నేనైతే 4 కేజీస్ పెడుతున్నా టమాటా చట్నీ. 4 కేజీ టమాటాకి 4 కేజీల టమాటా చట్నీ వస్తుంది. మనం అంత వేస్టేజ్ పోయినా కానీ కూడా మనం కారం, ఉప్పు, మసాలాలు వేసుకుంటాం కదా, వాటితో పాటు మనకు 4 కేజీస్ వస్తుంది. కడిగి పెట్టుకున్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత మనం చట్నీకి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద గిన్నెలో టమాటా ముక్కలన్నీ వేసి స్టవ్ మీద పెడదాం. పైన పెట్టిన ఈ పెద్ద గిన్నె, ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మన స్టవ్ పైన ఉంచాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. చూసారా, టమాటా నుండి వాటర్ అంతా పైకి వచ్చేసింది. టమాటాలో వాటర్ అంతా ఇలా మనం కలుపుకోవాలి. మిడిల్లో ఈ టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మిడిల్లో ఇలా కలుపుతూ ఉండాలి. మనం నిమ్మరసం పోసుకుందాం. 4 కేజీల టమాటాలకు టీ గ్లాస్ తోటి 2 టీ గ్లాసుల నిమ్మరసం పోస్తున్నాం. ఇది కరెక్ట్ సరిపోతుంది. మనం 2 కేజీస్ టమాటాలు అయితే 1 గ్లాస్ సరిపోతుంది. మరీ ఎక్కువగా పోసుకున్నా కానీ పులుపు ఎక్కువ అవుతుంది. టమాటాల నిమ్మరసం వేసాం కదా, ఈ రసం అంతా దగ్గరకు వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. టమాటా రసం దగ్గరికి వచ్చేదాకా మరో పక్కన మనం మెంతులు, ఆవాలు వేయించుకొని పొడి చేసుకోవాలి. ముందుగా ఆవాలు వేయించుకుందాం. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఆవ పొడి కోసమని. చూడండి, ఆవాలు వేగిపోయినాయి, సౌండ్ వచ్చేస్తుంది. మనం ఇలా మళ్ళీ ఇంకో ప్లేట్లో వేసుకొని ఇందులోనే మెంతులు వేసుకుందాం. మెంతులు కూడా మనకు దూరగా వేయించుకున్న తర్వాత తీసుకుందాం. చూసారా, మెంతులు కలర్కి వచ్చేసినాయి. ఆ లోపు ఇలా టమాటా చూద్దాం. ఇంకా రసం ఉంది చూడండి. ఇదంతా రసం అంతా దగ్గరికి వచ్చేలాగా మనం ఇలాగే ఉంచాలి స్టవ్ పైన. చూసారా, టమాటా రసం అంతా దగ్గరకు వచ్చేసింది. టమాటా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. టమాటా మొత్తం చల్లగా అయింది. ఈ చల్లారిన తర్వాతనే మనం ఇందులో కారం వేసుకోవాలి. నేనైతే గ్లాస్ కొలత తీసుకున్నా. ఫుల్ గ్లాస్ 1, అలాగే ఇంకొక గ్లాస్ కూడా వేస్తాను. 2 గ్లాసుల కారం. నేను ఈ కారంలో కొంచెం ఉప్పు కలిపింది, అందుకని ఉప్పు కూడా తక్కువ వేస్తున్నాను. నేను 2 గ్లాసు కారానికి 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువని వేసాను. చప్పగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మనమని.
మళ్ళీ ఇందులో మసాలాలు కూడా వేసుకుందాం. టీ గ్లాసు ఆవపిండి, మనం 4 kgs చట్నీ పెడుతున్నాం కదా, దానికి కొలత చెప్తున్నా. అలాగే టీ గ్లాస్ మెంతి పొడి కూడా వేసుకుందాం. టీ గ్లాస్ మెంతి పొడి, ఇవన్నీ వేసి మనం కలుపుకుందాం మొత్తం కలిసేలాగా. 4 kgs చట్నీకి చెప్తున్నా కొలతలన్నీ. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి, చట్నీ రెడీ అయినాక టేస్ట్ చూసి. కారం ఉప్పు మనం వేసిన మసాలాలన్నీ కలిసిపోయినాయి. మనం దీన్ని ఇలా గ్రైండర్లో వేసి మనం ఒకసారి మిక్స్ పట్టుకుందాం. చూడండి ఎంత స్మూత్గా అయింది కదా. మనం దీన్ని ఇందులో వేసుకుందాం. ఇలా ఇందులో ఉన్న మొత్తం మనం మిక్స్ పట్టుకొని రెడీ చేసుకుందాం. మిక్స్ ఇలా రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు మనం తాలింపు కోసం ఇలా దంచి పెట్టుకుందాం. ముందుగా కొన్ని దంచుకుందాం. చిన్న ఉంది కదా రోలు. ఇలా కొంచెం దంచుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా దంచుకొని మొత్తం రెడీ చేశాను. సరే నేను చెప్తా. ఆయిల్ వేస్తున్న తాలింపుకు 1/2 kg దాకా పడుతుంది. ఇందులో నూనె 1 2 3 kg ఆయిల్లో మనం ఇంకో కొంచెం ఉంచాను. 1 kg నూనె పోసాను. ఆవాలు మనం తాలింపులో సగం వేసుకుంటే సరిపోతుంది ఈ గిన్నెతోటి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, స్మెల్ చాలా బాగా వస్తుంది కలుపుతుంటే, వెల్లుల్లిపాయ స్మెల్. కస్తూరి మెంతి కొంచెం వేయండి.
గ్రైండర్ చేసుకున్న టమాటా చట్నీని మొత్తం ఇందులో తాలింపులో వేసుకోవాలి. ఇలా మొత్తం తాలింపు వేసుకొని మనం కలిసేలాగా ఆయిల్లో మెల్లగా కలుపుకోండి, కొంచెం కొంచెంగా. స్లోగా కలుపుకోండి, చిలుతుంది మొహానికి, చూసుకుంటూ కలుపుకోండి, తొందరగా చేసుకోకండి. స్టవ్ సిమ్లో పెట్టి మనం ఈ కారం వేసి కలుపుకోండి, ఫుల్ పెట్టకండి. ఇలా మొత్తం ఆయిల్లో చట్నీ అంతా కలిసేలాగా కలుపుకోండి, ఉండలు లేకుండా. చూడండి ఒకసారి ఇలా ఎంత మంచిగా కలిసిపోయిందో ఇందులో. ఇలా స్లోగా మొత్తం కలుపుకోండి, కొంచెం సిమ్లోనే ఉంచండి కలిపేదాకా. తర్వాత కొంచెం స్టవ్ నేను హై చేస్తున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 15 మినిట్స్ దాకా స్టవ్ పైన ఇలా ఉంచి మొత్తం ఇలా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయి బాగుంటుంది చట్నీ. నిల్వ కూడా ఉంటుంది, మనకు 3 months దాకా నిల్వ ఉంటుంది చట్నీ. 15 మినిట్స్ దాకా కలుపుతూనే ఉండాలి. తొందరపడి బంద్ చేయకండి స్టవ్ని. ఇలా నూనెలో ఫ్రై కావాలి టమాటా చట్నీ అనేది, చాలా బాగుంటుంది అలా ఫ్రై అయితే. పచ్చి వాసన అంతా పోయేదాకా ఇలా నూనెలో కలుపుతూ ఉండాలి. సరే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, చూడండి ఒకసారి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం స్టవ్. మీరు ఎప్పుడైనా చట్నీ వేసేటప్పుడు తడి లేకుండా చూసుకోండి, చట్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి అడగంటలేదు, చూడండి ఒకసారి. మనం అడగంటకుండా మాడకుండా మనం చట్నీని కలుపుతూనే ఉండాలి. చట్నీ మాడిపోతే టేస్ట్ బాగుండదు. మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, చల్లారనిద్దాం. ఇలా వేడి వేడి అన్నంలో కూడా వెంటనే వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. 2 రోజులు కావాలి అనేది ఏం లేదు, మనకు వెంటనే తినేయచ్చు. చేసిన విధంగా ఇదే కొలతలతోటి మీరు ఫాలో కండి. 3 నెలల వరకు చట్నీ బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.